సమంత ఒక హీరోయిన్ అయితే అందరి హీరోయిన్స్లా ఎప్పుడూ ఉండదు. తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ని, క్రేజ్ని, ఫాలోయింగ్ని సంపాదించుకుంటుంది సమంత. రీసెంట్గా సమంత సిటాడెల్ ప్రమోషన్లో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో ఒక ర్యాపిడ్ ఫైర్లో ఇచ్చిన ఆన్సరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. మరి అఫ్కోర్స్ ఒక స్టార్ హీరో ఫ్యాన్స్కి మాత్రమే నచ్చదు. రీసెంట్గా సమంత ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఇచ్చిన ప్రశ్నకు మరి ఇచ్చిన ఆన్సర్ హైలైట్గా మారింది. హీరో వరుణ్, నువ్వు దేనికోసమైనా అనవసరంగా ఎక్కువ ఖర్చు చేశాను అనుకున్నావా అని సడన్గా సెకండ్ కూడా ఆలోచించకుండా సమంత అంటూ మరి ఆన్సర్ ఇచ్చేసింది. నా మాజీ కోసం అంటూ టక్కున చెప్పేసింది. అనవసరంగా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాను అంటూ ఓపెన్ అప్ అయ్యింది. అంతేకాదు ఆయనపై ఖర్చు చేసిందంతా వేస్ట్ అన్న రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఇచ్చిన ఆన్సర్ వైరల్గా మారింది. మరికొద్ది రోజుల్లో శోభితా ధూళిపాల మెడలో 3 ముళ్ళు వేయబోతున్న నాగ చైతన్య అయితే సమంత ఈ విధంగా ఆన్సర్ ఇవ్వడం సమంత తెలివితేటలకి నిదర్శనం అంటున్నారు సినీ ప్రముఖులు. దెబ్బ కొట్టకుండానే నొప్పి ఎలా ఉంటుందో చూపించే విధంగా అనేసింది అని, ఎక్కడ కూడా తనపై నెగిటివిటీ రాకుండా నాగ చైతన్యను ఎలా మరి తలలో అలాగే ఆన్సర్ ఇచ్చింది అంటున్నారు జనాలు. ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నాగ చైతన్యలపై స్పందించి చాలా పరోక్షంగా స్పందించిన 1-2 సార్లు కూడా ఆయన మరి గూబగుయ్యమనేలా గట్టిగానే ట్రోల్ అయ్యే విధంగా ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు నా మాజీపై ఖర్చు చేసిందంతా వేస్ట్, దండగా అంటూ రేంజ్లో కామెంట్స్ చేయడం హైలైట్గా మారింది. అంతేకాదు శోభితా ధూళిపాలనే కాదు, మరి ఆయన ఎవరిని చేసుకున్నా ఐ డోంట్ కేర్, నాగ చైతన్య నా మాజీనే అంటూ చెప్పకనే చెప్పింది సమంత అన్న రేంజ్లో ఆ పేరుని హైలైట్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి.